పొల్యూషన్ కానీ లేదు అంటే మీరు అన్నట్టు దోమలు కుట్టడం కానీ సీజన్ మారుతున్న టైంలో ఇట్లాంటి అంటే ఈ మెదడు వాపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సార్. ఎందువలన ఈ టైంలోనే ఎక్కువగా చూస్తాము? అంటే దోమలే కారణం అంటారు? అవునండి, దోమలు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రతి ఒక్క దోమలు ఒక్కొక్క వైరస్కి కాజ్ చేస్తుంది. కొన్ని రకాల దోమలు ఎక్కువ డెంగ్యూ కాజ్ చేస్తాయి, కొన్ని రకాలు జపనీస్ ఎన్సెఫలైటిస్ కాజ్ చేస్తాయి. సో దోమలు నివారించడం చాలా ముఖ్యం. ఎక్కడ కూడా నీరు అక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. మన చుట్టుపక్కల పరిసరాలు చిన్న చిన్న ఏదైనా చెత్త సామాన్లు అందులో వాటర్ పేరుకపోయి దోమలు అక్కడ నుంచి వస్తాయి. ఆర్ నియర్ బై దగ్గర లేక్స్ పాండ్స్ ఉన్నా, మన ఎక్కువ చెత్తగా ఎక్కువ నింపి ఉన్నా, ఆర్ కొన్ని ఫిషెస్ అలాంటివి లేకపోయినా కూడా వాటి మీద దోమలు ఫామ్ అయ్యి దోమలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే ఒక్కసారి వర్షం వచ్చింది అనుకోండి, నీరు ఎక్కడ పడితే అక్కడ పేరుకపోతుంది. ఆ పేరుకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. సో అలా పేరుకపోకుండా చూసుకోవడం, మన పరిసరాల్లో చూసుకోవడం మన బాధ్యత అది. అండ్ అలాంగ్ విత్ దట్ రాకుండా ఉండాలంటే లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయండి. సో అవి కూడా తీసుకుంటే కొంచెం మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ఫ్లుయెంజాకి వ్యాక్సినేషన్ ఉంటుంది, అంటే కామన్ కోల్డ్, కామన్ ఫ్లూకి, జపనీస్ ఎన్సెఫలైటిస్కి వ్యాక్సిన్ ఉంది. అంటే ఎలాంటి వ్యాక్సిన్స్ ఉంటాయి సార్? ఏ టైంలో అంటే ఏ ఏజ్లో వేసుకోవాలి మనం? సో వ్యాక్సిన్స్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తామండి, పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము. అండ్ ఎవ్రీ పెద్దవారికి కూడా ఇస్తుంటాం అనమాట. సో మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ చిన్నప్పుడే ఇస్తాము. ఆల్మోస్ట్ పుట్టిన ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చేస్తాము. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఫస్ట్ 2 ఇయర్స్లోనే ఇచ్చేస్తాము దానికి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ సంవత్సరం తీసుకోమని చెప్తాము, ఎస్పెషలీ కామన్ కోల్డ్ అవి రాకుండా ఉండడానికి. కోవిడ్ వ్యాక్సిన్ మనం ఆల్రెడీ చాలామంది తీసుకున్నాము. సో వ్యాక్సిన్స్ అనేవి ఎవ్రీ ఇయర్, కొన్ని ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్లో కూడా మనం తీసుకోమని చెప్తాం. హెర్పిస్ వ్యాక్సిన్ కోసం మనము చికెన్ పాక్స్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి వ్యాక్సిన్ అనేది ఎంత చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, లైఫ్ అంతా ఉంటుందండి. పెద్దవారిలో కూడా చాలామంది చిన్నప్పుడు ఇస్తాము, పెద్దవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తాం. అస్సలు అలా చేయొద్దు. పెద్దవాళ్ళలో కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యం అన్నట్టు. సో కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇలాంటి జబ్బులు ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మెదడు వాపుతో బాధపడుతున్న వాళ్ళకి స్టెరాయిడ్స్ అనేవి ఏ టైంలో ఇస్తారు అండ్ ఎప్పుడు ప్రొహిబిటెడ్ సార్, ఎప్పుడు ఆపాలి? స్టెరాయిడ్స్ అనేదండి జబ్బు కారణం బట్టి ఉంటుంది. ఇప్పుడు వైరల్ ఎన్సెఫలైటిస్లో అనుకోండి, కొన్ని కేసెస్లో ఇస్తాం, అన్ని కేసెస్లో ఇవ్వము. అదే బ్యాక్టీరియా కారణంగా వచ్చిందనుకోండి, స్టార్టింగ్లో ఒక 1-2 డేస్ అలా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎర్లీగా 24 అవర్స్ లోపే స్టార్ట్ చేస్తే. వీళ్ళలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన వాటికి స్టెరాయిడ్స్ ఎక్కువగా మనం వాడము, అంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే వాడతాం అన్నట్టు. ఈ స్టెరాయిడ్స్ రోల్ ఎక్కడంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటాం, మన బాడీ మనకి అగేన్స్ట్గా ఫైట్ చేయడం కారణంగా వచ్చేది ఉంటుంది చూడండి. ఆ జబ్బులో ఎక్కువగా మనము స్టెరాయిడ్స్ అనేది వాడతాం అన్నట్టు. సో అందులో స్టెరాయిడ్సే కాకుండా స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అని ఉంటాయి అనమాట. అంటే లాంగ్ టర్మ్, ఇప్పుడు మనం స్టెరాయిడ్స్ ఎక్కువ సంవత్సరాలు ఇవ్వలేం కదా, మ్యాక్సిమం ఇస్తే 6 వారాలు ఇస్తాం, ఒక 2-3 నెలల దాకా ఇస్తాం. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఏంటంటే దాని యొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకోసం ఏంటంటే స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అని ఉంటాయి అనమాట. సో రిటిక్స్మ్యాప్ కానీ, ఎంఎంఎఫ్ కానీ, అలాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. అవి స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అంటాం. అవి మన బాడీ ఇమ్యూనిటీని కంట్రోల్లో పెడుతూ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మనకు అఫెక్ట్ కాకుండా చూస్తుంది. సో అవి చాలా సంవత్సరాలు వాడతాం, 2 ఇయర్స్ to 5 ఇయర్స్ కూడా వాడతాం. సో జబ్బు బట్టి స్టెరాయిడ్స్ రోల్ ఉంటుంది, కొన్ని స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ రోల్ ఉంటుంది అనమాట.